102 ఏళ్ల బామ్మ సాహసం. ఏకంగా 7,000 అడుగుల ఎత్తు నుంచి సెంచరీ వయసులో సైడ్ డ్రైవింగ్ చేసి చరిత్ర సృష్టించింది. అది కూడా ఓ స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సమకూర్చేందుకు చేయడం విశేషం. సఫోల్కు చెందిన మానెట్ బెల్లి అనే బామ్మ 102 ఏళ్ల వయసులో ఈ సాహసం చేసి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె ఉమెన్ రాయల్ నేవల్ సర్వీసుకు మాజీ సభ్యురాలు. తన పుట్టిన రోజున స్వచ్ఛంద సంస్థకు నిధులు సేకరించే పనితో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. బైలీ ఒక చారిటీ ఈవెంట్లో భాగంగా యూకే పారాషూటింగ్ సర్వీస్ లిమిటెడ్తో కలిసి ఈ సాహసం చేసింది. ఆమె బెయిన్ హాల్, విలేజ్ హాల్, మోటార్ న్యూరాన్ డిసీజ్ అసోసియేషన్, ఈస్ట్ ఆంగ్లియన్ ఎయిడ్ అంబులెన్స్ అనే 3 చారిటీ సంస్థల కోసం ఈ నిధులను సేకరించింది. ఇప్పటి వరకు దగ్గరగా 11 లక్షలు సేకరించింది. అయితే 33 లక్షల వరకు నిధులు సేకరించాలన్నదే ఆ బామ్మ లక్ష్యం. ఈ బామ్మ ఈస్ట్ ఆంగ్లియాలోని బెల్క్లేస్ ఎయిర్ ఫీల్డ్ నుంచి ఏకంగా 7,000 అడుగుల ఎత్తు నుంచి స్కై డ్రైవింగ్ చేసింది. ఈ మేరకు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, నాకు చేసేటప్పుడు కొంచెం భయంగా అనిపించింది. గట్టిగా కళ్ళు మూసుకొని ఒప్పుకోవాల్సిందే. ఆ తరువాత ధైర్యంగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, తన ఆరోగ్యకరమైన వృద్ధాప్యం గురించి కూడా మాట్లాడారు. 8 లేదా 900 వయసులో దీన్ని వదులుకోలేకపోయాను. ఈ వయసులో కూడా తాను ఫిట్గా ఉండడం అనేది అదృష్టం అనే చెప్పాలి. తన వయసులోనే ఉన్న ఇతర వ్యక్తులు ఆర్థరైటిస్తో వికలాంగులుగా మారారు. అయితే తాను అలా ఉండేందుకు ఇష్టపడనని అంటుంది ఈ బామ్మ. కాగా ఆమె ఇలాంటి సాహసాలు చేయడం మొదటిసారి కాదు. తన 100వ పుట్టినరోజు సందర్భంగా కూడా ఇలాంటి సాహస కృత్యమే చేసింది. సిల్వర్ స్టోన్ చుట్టూ 130 మీటర్ పవర్ అవర్ వేగంతో ఫెరారీ కారుని నడిపి మరో రికార్డుని నెలకొల్పింది. తన స్నేహితుడి తండ్రి 85 ఏళ్ల వయసులో ఇలాంటి సాహస కృత్యాలు చేయడం చూసి స్ఫూర్తి పొందానంటున్నారు బామ్మ బైలీ ధైర్యం, సమాజం కోసం నిస్వార్థంగా చేస్తున్న కృషి బ్రిటన్ రాజ కుటుంబానికి ఆకర్షించింది. అంతేకాదు, ప్రిన్స్ విలియం ఆ వయసులో ఆ బామ్మ చలాకీగా చేస్తున్న సాహసాలను మెచ్చుకున్నారు. 100వ పుట్టినరోజునే ఫెరారీ రేసింగ్లతో చరిత్ర సృష్టించిన మీరు ఈ స్కై డ్రైవింగ్ని అవలీలగా చేయగలరు, ఆశ్చర్యపోవనవసరం లేదు అని సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఇందుకు ఆ బామ్మ ఆరోగ్య రహస్యం ఏంటంటే, ఎప్పుడు స్నేహితురాలు, ప్రజల మధ్య ఉంటుంది, బిజీగా ఉంటుంది, ప్రతి దానిపై ఆసక్తి కలిగి ఉంటుంది, తన చుట్టూ ఉన్నవారి పట్ల దయతో ప్రేమగా వెలుగుతుంది. అవే ఆమె దీర్ఘ ఆయువుకి కారణం అని ఆనందంగా చెబుతుంది బ్రైలీ.